Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. 2 జాతీయ పార్టీలు, 2 దక్షిణాది రాష్ట్రాలు, 2 లీడర్లు. దేశమంతా ఈ ఇద్దరు గురించే మాట్లాడుకుంటోంది. అందులో ఒకరు డీకే శివకుమార్, ఒకరు అన్నామలై. కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా డీకే శివకుమార్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతుంటే, అన్నామలై బీజేపీకి రిజైన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. రేపు ఆయన బర్త్డే, ఒక పార్టీని కూడా స్థాపించబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులు ఎందుకంత కీలకంగా మారారు? నెక్స్ట్ రాబోయేటువంటి రాజకీయాలు దక్షిణాదిలో ఎలా ఉండబోతున్నాయి? జాతీయ పార్టీలు వీటిని ఎలా ట్యాకిల్ చేయబోతున్నాయి? భవిష్యత్తు వైపు ఎలా చూస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఫస్ట్ అన్నామలై గురించి స్టార్ట్ చేసుకుందాం. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, రిజైన్ చేశారు, బీజేపీలో వచ్చి జాయిన్ అయ్యారు. 3% నుంచి కాస్త 11% వరకు దాన్ని అక్కడ ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని తీసుకెళ్లారు. కాకుంటే ఏఐడిఎంకి ఒప్పుకోలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టారు అనుకున్నప్పుడు, అంతకుముందు 5 ఎమ్మెల్యేలు ఉన్నది కాస్త 1కి పడిపోయింది. బట్ ఈ ఫ్రస్ట్రేషన్, సఫికేషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఆయన రిజైన్ చేసేశారు. నెక్స్ట్ ఏముండబోతుంది? ఆయన స్ట్రాటజీ ఎలా ఉంది అసలు? అన్నామలై గారు నేను ఒక 2 సంవత్సరాల ముందు చెన్నైలో పార్టీ ఆఫీస్లో కలిశాను ఫస్ట్ టైం. దానికన్నా ముందు పార్టీ మీటింగ్స్లో కలుస్తుంటే, కానీ చాలా పెద్ద క్రౌడ్ ఉంటుండే. కానీ 1-to-1గా నేను టైం అడిగాను, 5 నిమిషాలు ఇచ్చారు నాకు. 1.5 సేపు మాట్లాడాను, 1.5 hours. సో మచ్ సో దట్ ఎల్ మురుగన్ గారు రూమ్లో కూర్చున్నప్పుడు ఆయన కూడా బయటికి వెళ్ళమని చెప్పారు. ఆయన ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఎందుకంటే ఆయన యూనియన్ మినిస్టర్, ఆయన్ని బయటికి వెళ్ళండి, నేను సురేష్తో మాట్లాడుతానని చెప్పారు. ఫస్ట్ చైర్ మేమిద్దరు ఆపోజిట్గా కూర్చొని, తర్వాత ఆయన చైర్ తీసుకొచ్చి ఇటువైపు కూర్చొని పక్కన మాట్లాడారు. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఇస్ ఆసమ్. ఎందుకంటే అన్నామలై గారు నేను ఫస్ట్ కలిసింది ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు ఉడిపిలో, వెన్ హీ వాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఎస్పీ ఉడిపి. దాంట్లో నా కూతురు చదువుతున్న మణిపాల్ యూనివర్సిటీ దాని కింద వస్తుంది ఉడిపిలో. అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండే. ఒకటి, రెస్టారెంట్స్ అంతా రాత్రి 3-4 గంటల దాకా ఓపెన్ ఉంటుండే. పిల్లలందరూ ఆ టైంలో వచ్చి డిన్నర్ చేస్తారు, లేట్ నైట్ స్టడీకి అంతా. ఒక 2-3 ఘటనలు జరిగింది అక్కడ. ఒక రేప్ కేసు జరిగింది ఒక డాక్టర్ది అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్లో, మణిపాల్లో ఉన్న మెడికల్ కాలేజ్లో. అది ఒక ఆటో రిక్షా డ్రైవర్ చేశాడు. సో హీ వాజ్ అపాయింటెడ్ అండ్ చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేశారు. దట్ ఈస్ ఆఫ్టర్ 12 o'clock 12:30 ఒక్క రెస్టారెంట్ కూడా ఓపెన్. అది మణిపాల్లో కల్చరే లేదు. మణిపాల్లో మినిమం 3-4 గంటల దాకా నడుస్తుంటుంది రెస్టారెంట్స్ అని. సో సడన్గా వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేశారు. మణిపాల్ యూనివర్సిటీ షట్ డౌన్ మోడ్కి వెళ్ళిపోయింది. కానీ మన అన్నామలై గారిని సపోర్ట్ చేసింది మోహన్ దాస్ పై గారు, ఈజ్ చైర్మన్ ఆఫ్ మణిపాల్ ఎడ్యుకేషన్. ఈ సెడ్ యూ డూ ఇట్. అక్కడ ఇంకో డ్రగ్స్ ఇష్యూ ఉండే, అది ఒక పాతది, అది కూడా ట్యాకిల్ చేశారు చాలా స్ట్రిక్ట్గా. ఫస్ట్ టైం అప్పుడు ఒక పర్సనల్ ఇంటరాక్షన్ చెప్పలేము, కానీ వీ మెట్. అప్పుడు నాకు అర్థమైంది, ఐ మీన్ ఈయనలో ఒక క్లారిటీ ఉంది చాలా మటుకు. ఒకటి, ఇఫ్ హీ డిసైడ్స్ ఆన్ సంథింగ్ హీ విల్ డూ ఇట్. అది కొంతమందిలో క్వాలిటీ ఉంటుంది, కొంతమంది దే విల్ గో ద ఫ్లో, నడుస్తుంది కానీ మనం కూడా దీంతో పోదామని చెప్పేసి. అన్నామలై గారిని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసినప్పుడు చాలా మటుకు చాలామంది అన్నారు, ఈ ద నెక్స్ట్ పిఎం మెటీరియల్ అన్నారు. 20-30 సంవత్సరాల తర్వాత ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు. సౌత్ నుంచి చాలా తక్కువ మంది ప్రధానమంత్రులు ఉన్నారు. దేవగౌడ గారు ఒకరు, నరసింహరావు గారు ఒకరు, అంత ప్రధానమంత్రి ఎక్కువ లేరు మన వైపు నుంచి. కేపబిలిటీ ఉంది. కానీ తమిళనాడు పాలిటిక్స్ అనేది ఒక డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. పాసిబ్లీ మనం విజయ్కి చాలా పెద్ద క్రెడిట్ ఇవ్వాలి దీనికి. మనం అందరూ అంటాం విజయ్ గెలిచారు, ఫిల్మ్ స్టార్, అది ఇదని. కానీ తమిళనాడులో ద్రవిడియన్ పాలిటిక్స్ ఒక్కటే నడుస్తుందని ఆల్మోస్ట్ ఒక 70 సంవత్సరాలు, 60 అని పెట్టుకోవచ్చు, 60 సంవత్సరాల నుంచి ఓన్లీ ద్రవిడియన్ పాలిటిక్స్. మీరు ఒక ద్రవిడియన్ పార్టీ ఉంటేనే మీరు గెలుస్తారు. ముందు ఓన్లీ డిఎంకే ఉండే, తర్వాత ఏఐడిఎంకే స్ప్లిట్ అయ్యి ఎంజీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఏఐడిఎంకే సెటప్ అయ్యి. కానీ చిన్న చాలా పార్టీలు ఉన్నారు, ఎండిఎంకే ఉన్నారు, టీఎంసీ ఉన్నారు, చాలా మటుకు చిన్న పార్టీలు ఉన్నారు. మనకు గుర్తుపెట్టుకోవాలి, తమిళనాడులో మెయిన్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఇంకొక పార్టీ పెట్టడం అనేది కొత్తది కాదు. మనం తమిళ్ మానిలా కాంగ్రెస్లో చూసాం. అది కరుప్పయ్య మూపనార్, పి చిదంబరం, వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు. కోర్స్ తర్వాత చిదంబరం గారు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు రిటర్న్. కానీ టీఎంసీ అనే పార్టీ ఇప్పుడు కూడా ఉంది అక్కడ, లేదని కాదు. డిఎంకే నుంచే కదా ఏఐడిఎంకే కూడా అది స్ప్లిట్ అయింది. బట్ నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ పార్టీని స్ప్లిట్ చేయడం అనేది ఫస్ట్ టైం. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు మన అన్నామలై గారు పెడుతున్నారు, పార్టీ పెట్టబోతున్నారు అంటున్నారు.
అందరు సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకు చేశారు మూపనార్ ఆ టైంలో? మూపనార్ గారు కూడా ప్రాబ్లం, అంజయ్ గారు రాజీవ్ గాంధీతో జరిగిన అదే ఇష్యూ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టిన రీజన్ అది. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు, ఎన్వెలప్ పేరు వేసి పంపిస్తారు, లేకుంటే తల మీద కుండ పెట్టుకొని పంపిస్తారు, ఇక్కడ వచ్చి కుండ వాళ్ళ కొట్టగానే ఈయన ముఖ్యమంత్రి అని తెలిసిపోతుంది. ఇది ఉండే ఒకటి, ఆ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు కూడా మీరు చూడండి, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్, పార్టీలో వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, కాంగ్రెస్లో వచ్చి హార్డ్లీ ఎనీ టైం. ఈ పార్టీలో 20, 30, 40 సంవత్సరాల నుంచి పనిచేసిన హనుమంతరావు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో. అట్లాంటి వాళ్ళని అందరిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. ఎందుకు? రేవంత్ రెడ్డి పార్టీ వైపు నుంచి చాలా గట్టి పోటీ ఇచ్చి కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్ట్ చేశారు, ఆయన మీద చర్యలు జరిగింది, అన్నీ జరిగింది, గెలిచారు ఎలక్షన్. ఇదే థింగ్ మీరు సువేందు అధికారులు చూస్తారు. మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ ఉన్న మనిషి టీఎంసీని రాజీనామా చేసి 5 సంవత్సరాల ముందు బీజేపీలో వచ్చారు 2020లో. 2020లో వచ్చిన సువేందు అధికారి 2026లో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు, బీజేపీ ముఖ్యమంత్రి. అప్పుడు మీరు ఒక ప్యాటర్న్ చూస్తున్నారు. హిమంత విశ్వ శర్మ అస్సాం బీజేపీలో కాంగ్రెస్ నుంచి వచ్చారు, వచ్చి ఏమయ్యారు, ఆయన ఇప్పుడు బీజేపీ టాలెస్ట్ లీడర్ నార్త్ ఈస్ట్లో. సో లీడర్షిప్ అనేది రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, టీడీపీ, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. హిమంత విశ్వ శర్మ కాంగ్రెస్ టు బీజేపీ, సేమ్ విత్ సువేందు అధికారి టీఎంసీ టు బీజేపీ. అన్నామలై ఎందుకు వద్దండి? అన్నామలై అదే బీజేపీ నుంచి బయటకు ఎందుకు వచ్చాడు? మిగతా వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయ్యారు. కరెక్ట్, ఇది రీజన్ అది. ఎందుకంటే అన్నామలై బీజేపీలో వచ్చినప్పుడు ఆయనకు ఒక విజన్ ఉండే. తమిళనాడులో ఆయన ఒక పెద్ద పాదయాత్ర చేశారు, మీకు గుర్తుంటుంది. అవును. ఆయన ఏం చేశారంటే, బీజేపీలో పెద్ద వీక్నెస్ తమిళనాడులో ఒకటి యాంటీ హిందీ యాటిట్యూడ్ ఒకటి ఉంది అక్కడ. ఇప్పుడు కాదు, 60 నుంచి ఉంది, 1960s. అన్నామలై గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఏం రియలైజ్ అయ్యారంటే, అక్కడ బూత్లో కూర్చొని ఎవరు లేరు తమిళనాడులో. అమిత్ షా గారు ఎప్పుడు అంటారు, బూత్ మేనేజ్మెంట్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్. మోదీ గారు మీటింగ్ అడ్రస్ చేశారా, లేకుంటే అమిత్ షా గారు మీటింగ్ అడ్రస్ చేశారా, మిగతా లీడర్లు మీటింగ్, బూత్లో 10 మంది ఉన్నారా లేదా, బయట కూర్చోడానికి 5-6 మంది ఉండాలి టేబుల్ వేసుకొని, బూత్ లోపల ప్రతి బూత్కి ఒకరైనా ఉండాలి, రీప్లేస్మెంట్గా ఇంకొకరు ఉండాలి. ఇది బీజేపీ దగ్గర లేకుండే. తమిళనాడులో అబ్సల్యూట్లీ ఎక్సెప్ట్ ఫర్ కోయంబత్తూర్ అండ్ కన్యాకుమారి బీజేపీకి ఎక్కడ పట్టు లేకుండే ముందు, బిఫోర్ అన్నామలై వచ్చే ముందు కూడా. కానీ అన్నామలై వచ్చిన తర్వాత ఏం చేశారంటే పాదయాత్ర చేశారు. ఆయన నార్మల్ పొలిటీషియన్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విలేజ్కి వెళ్ళారు మదురై దగ్గర, విలేజ్ అంతా టూర్ చేసి ఒక 10-20 విలేజ్లు కవర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మదురైలో వచ్చి ఒక హోటల్లో ఉంటారు. ఈయన అట్లా కాదు, ఈయన అదే ఊర్లో ఏదో ఒక ఊర్లోనే అక్కడే ఉంటారు అనమాట. సో ఒక కనెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది కాడర్స్తో, వాళ్ళు ఎక్సైట్ అయిపోయారు. అదే ఎక్సైట్మెంట్ మీరు విజయ్ వచ్చినప్పుడు చూశారు. ఆఫ్కోర్స్ ఆయన ఒక ఫిలిం స్టార్, కానీ అన్నామలై కూడా ఫిలిం స్టార్ కన్నా తక్కువ కాదు. ఆయనకు ఒక ఆరా ఉండే ఆయనకి. నాకు గుర్తుంది, ఒకసారి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నడిచింది ఇక్కడ హైదరాబాద్లో 2 సంవత్సరాల ముందు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రిసెప్షన్ పెట్టారు కమిటీ, వీళ్ళందరినీ రిసీవ్ చేయడానికి ఒక పెద్ద సెటప్ చేశారు అక్కడ, ఒక హోటల్ లాగా, చిన్న హోటల్ లాగా. అదే రిసెప్షన్ ఇన్కమింగ్ ఫ్లోర్లో అన్నామలై గారు వచ్చినప్పుడు మిగతా అందరూ వచ్చిన షేక్ హ్యాండ్ చేసి బొక్కే ఇచ్చి తీసుకెళ్ళటం. అన్నామలైని క్రౌడ్, యంగ్ క్రౌడ్ అక్కడి నుంచి ఆయన వాళ్ళ భుజం మీద ఎత్తుకెళ్ళారు బయటికి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అది నేను మిగతా ఎవరి దాంట్లో చూడలేదు. ఒక స్టార్ కేపబిలిటీ ఉంది ఆయనకి. ఇక్కడ వచ్చి మాట్లాడినా కానీ, తమిళనాడు మాట్లాడినా కానీ, ఆంధ్రాలో, తెలంగాణలో హిస్ క్లారిటీ ఈజ్ వెరీ క్లియర్. ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి డిసిప్లిన్. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చిన దానికి ఒక డిసిప్లిన్ ఉంది. ఏ పని చేసినా కానీ టైమ్లీ చేస్తారు. సో ఇదే ఆయన బూత్ చేస్తే, ఆయన ప్రతి బూత్లో తమిళనాడులో ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా ట్రైనింగ్ ఇప్పించారు వాళ్ళకి. ఇది బీజేపీ స్ట్రెంగ్త్ ఉంటే, మీరు చెప్పిన 11%, 13% బీజేపీ ఎందుకు వెళ్ళిందంటే ఇదే రీజన్. అక్కడి నుంచి ఈ ఏఐడిఎంకి ఎత్తిన పొత్తు ఎందుకు పెట్టుకున్నారో ఎవరికి అర్థం కాదు. ఏఐడిఎంకి ఏం వాల్యూ ఇస్తారు బీజేపీకి? దీనికన్నా ముందు కూడా మనం చూసాం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీకి వాల్యూ రాలేదు. అది కాంగ్రెస్ కూడా అదే ప్రాబ్లం. ఒక టైంలో కరుణానిధి బీజేపీ లీడర్స్తో చాలా క్లోజ్ ఉన్నారు, బీజేపీతో అలయన్స్లో ఉన్నారు డిఎంకే. అప్పుడు ఏఐడిఎంకే సపరేట్గా ఉన్నారు, తర్వాత ఏఐడిఎంకే కలిసారు జయలలిత టైం నుంచి. ఇది జరగట్లేదు. సో అన్నామలైకి తెలిసిపోయింది ఏంటంటే, అక్కడ బీజేపీకి గ్రో కావడం అంటే తమిళనాడులో పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ లేదు. ఒకటి, వాళ్ళ దగ్గర
ఒక యాంటీ వాళ్ళ వ్యతిరేకంగా ఒక యాంటీ హిందీ మూమెంట్ ఏదైనా చెప్పంగానే స్టాలిన్ అండ్ ఈవెన్ ఈపీఎస్ కూడా ఒక టైంలో చెప్పేటోళ్ళు వీళ్ళందరూ హిందీ పార్టీ, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీ. యాజ్ ఇట్ ఈస్ తమిళనాడులో యాంటీ హిందీ సెంటిమెంట్ చాలా ఉన్నాయి. మనలా కాదు, తెలంగాణలో ప్రాబ్లం లేదు మనకి, అక్కడ ఉంది. ఇప్పుడు కాదు, 60s నుంచే బ్యాంక్ మీద రాసిన బోర్డు హిందీలో ఉంటే దాన్ని టార్ కొట్టేస్తారు. రైల్వే స్టేషన్కి వెళ్ళి పేరు హిందీ పేరు ఉంటే దాన్ని బ్లాక్ పెయింట్తో కొట్టేస్తారు. ఇదంతా జరుగుతుండే. సో ఇప్పుడు కూడా అదే. సో నీట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు దాని వ్యతిరేకంగా తమిళనాడు కోర్టుకి వెళ్ళారు, ఇంకెవరు వెళ్ళలేదు కోర్టుకి. ఓన్లీ స్టేట్ విచ్ వెంట్. ఎందుకంటే ఏదైనా నార్త్ ఇండియా చేస్తే అది తప్పు, మాకు డబ్బులు రాలేదు, మనం చదువుకున్న వాళ్ళం, మాకు 100 రూపాయలు పంపిస్తాం, మాకు 14 రూపాయలు ఇస్తున్నారు, యూపీకి 120 ఇస్తున్నారు. ఇదొక లాజిక్ స్టాలిన్ చాలా మటుకు యూజ్ చేశారు. కానీ విజయ్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇదంతా పక్కన వెళ్ళిపోయింది. ఈ ద్రవిడియన్ మూమెంట్, యాంటీ హిందీ అంతా. ఇఫ్ యూ సీన్ విజయ్, ఆయన ఎక్కువ యాంటీ హిందీ గురించి మాట్లాడారు అసలు. ఈ గేవ్ అ ప్రామిస్ అంతే. సో అక్కడున్న యంగ్స్టర్ ఎస్పెషలీ వాళ్ళకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ లాగా వచ్చింది. అరే వీళ్ళతో బోర్ కొట్టేస్తుంది, నాన్న కొడుకు స్టాలిన్ అండ్ ఉదయనిధి, ఇటువైపు ఈపీఎస్ ద డల్ ఫెలో, వీళ్ళతో ఎవరితో పనికిరాదు, యంగ్స్టర్స్ వచ్చారుగా చేద్దాం. నాకు తెలిసిన మటుకు పర్సనల్ ఫ్రెండ్స్ కవిత గారు చెన్నైలో ఈసారి బీజేపీ క్యాండిడేట్స్ ఓట్ చేయకుండా టీవీకి ఓట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే బీజేపీ గెలవరు, ఎట్లయినా అన్నామలై లేరు, ఈపీఎస్తో పనికిరాదు, ఈపీఎస్ సీట్లు కూడా ఇవ్వలేదు బీజేపీకి, 22 సీట్లు అంతా ఇచ్చారు, అది కూడా ఓడిపోయిన సీట్లు ఇచ్చారు. వేరే స్ట్రెంగ్త్ ఉన్న సీట్లు కన్యాకుమారి కానీ కోయంబత్తూరు, ఇక్కడ బీజేపీకి సీట్లు ఎక్కువ ఇవ్వలేదు. ఆ రోజు అన్నామలై అన్నారు, వీఆర్ బీన్ గివెన్ లూజింగ్ సీట్స్, మేము లాస్ట్ టైం గెలిచిన సీట్లు కూడా మాకు 5 సీట్లు ఇవ్వలేదు, 5 సీట్లు ఇవ్వలేదు మాకు. ఇక్కడే వచ్చింది అనమాట, అక్కడ ఫ్రిక్షన్ వచ్చింది. న్యాచురల్లీ అన్నామలైని ఎందుకు పక్కన పెట్టారు ఈపీఎస్ అందరికి తెలుసు. అన్నామలైకి ఒక స్టార్ వాల్యూ ఉంది, అన్నామలై నాకన్నా షైన్ చేస్తాడని ఈపీఎస్కి ఎప్పుడు భయం ఉండే. మీకు గుర్తుంటుంది, ఒక ర్యాలీ ఉండే మరీనాలో ఒక 3 సంవత్సరాల ముందు మోదీ గారు అడ్రస్ చేశారు. ఆ ర్యాలీలో ఈపీఎస్ ఉన్నారు, మోదీ ఉన్నారు, అన్నామలై ఉన్నారు, ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు, తమిళనాడు బీజేపీ ఏఐడిఎంకే నుంచి అందరు మాట్లాడారు. కానీ దాని తర్వాత అన్నామలై మాట్లాడతారని కానీ మొత్తం క్రౌడ్ వర్కప్ అయిపోయారు. అప్పుడే మోదీ గారు ఎంటర్ అయ్యారు. ఆ టైంలోనే ఆయన చూసి ఆయన ఫేస్ మీద ఒక రియాక్షన్ ఉండే, ఇదేంట్రా అని చెప్పేసి. ఆయన అనుకున్నాడు ఫస్ట్ ఆయన్ని వెల్కమ్ చేస్తున్నాను అనుకోండి, కాదు అన్నామలైకి స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. యూజువల్లీ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ ర్యాలీస్లో కానీ దేంట్లోనే కానీ మోదీ గారు రాగానే ఆయన మాట్లాడతారు. అప్పుడు దాకా మిగతా అందరూ ఫినిష్ చేసేస్తారు వాళ్ళ స్పీచెస్. కరెక్ట్, ఆయన వచ్చి ఆ 10 నిమిషాలు మాట్లాడి ఆయన వెళ్ళిపోతారు. ప్రధానమంత్రి గారు అంత టైం ఉంటుంది. ఆ రోజు అన్నామలై 15 నిమిషాలు మాట్లాడి మోదీ గారు కూర్చొని వింటున్నారు. అది కూడా తమిళ్లో చెప్పారు, ఆయన తమిళ్లో మాట్లాడారు అన్నామలై. ఇది అన్నామలై దగ్గర ఉన్న ఒక పాజిటివ్ ఇమేజ్. నాన్ కరప్ట్, అబ్సల్యూట్లీ చాలా ఆనెస్ట్ మనిషి, 10 పైసలు ఇన్ఫ్యాక్ట్ ఐపీఎస్ ఐ డోంట్ థింక్ ఈస్ గెటింగ్ ద పెన్షన్ ఆల్సో. వాళ్ళకి మినిమం 20-25 ఇయర్స్ సర్వ్ చేయాల్సి వస్తుంది పెన్షన్ రావడానికి కూడా, అది కూడా లేదు. కానీ ఆయనకు ఏంటంటే ఇప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది, నేను ఈ బీజేపీ పేరు పెట్టి ఓట్లు తెచ్చుకోలేరు తమిళనాడులో. ఒకటి తమిళనాడు లోకల్ పాలిటిక్స్, బీజేపీలో ఉన్న నేతలు వీళ్ళెవరిని అన్నామలైని పైకి రానియరు. రెండవది బీజేపీ పేరు పెట్టి నేను ఓట్లు అడగలేను తమిళనాడులో. సో ఐ హ్యావ్ టు గో ఎ న్యూ రూట్. వాట్ ఇస్ దట్ రూట్ మనకు తెలియదు. ఇప్పుడు నిన్న అమిత్ షా గారిని కలిశారు, అమిత్ షా గారు ఉండమన్నారంట. సో నిన్న ఈవినింగ్ రిటర్న్ రావాలండే కానీ క్యాన్సిల్ చేసి ఇవాళ ఉంటున్నారు. నైనా నాగేంద్రని పిలిపించారు, ఆయన ట్రివాండ్రంలో ఉన్నారు, ఆయన నిన్న రాత్రి చేరుకున్నారు ఢిల్లీకి. ఆయన దగ్గర రాజీనామా చేసి అధ్యక్ష పదవిని ఐ డోంట్ థింక్ యూ షుడ్ టేక్ ఇట్. నా ఒపీనియన్ అది. ఎందుకంటే డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, ఆయన పార్టీ క్యాడర్ని ఎంతూస్ చేస్తారు మళ్ళీ ఇదంతా, కానీ అప్పుడు కూడా యాంటీ హిందీ ఫీలింగ్ ఉంటుంది ఒకటి. అన్నామలై గారు అది కాకుండా విజయ్ వ్యతిరేకంగా ఇంకొక పార్టీ పెట్టి ఫస్ట్ ఒక ఎన్జిఓ లాగా స్టార్ట్ చేసి, అదే ఆయన ప్లాన్ అనమాట. ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా ఎలక్షన్కి. ఒక ఎన్జిఓ లాగా పెట్టి బిల్డప్ చేసి దాన్ని ఒక పొలిటికల్ అవుట్ఫిట్గా కన్వర్ట్ చేసుకొని విజయ్ వ్యతిరేకంగా ఆయన పోటీ చేస్తే డెఫినెట్గా హీ విల్ డూ వెరీ వెల్. దాంట్లో బీజేపీని ఒక జూనియర్ పార్ట్నర్గా చేర్చుకుంటారు. వాళ్ళకు ఒక 20 సీట్లో పోటీ చేయడానికి కాంగ్రెస్కి ఇచ్చినట్లనే డిఎంకే వాళ్ళు ఇచ్చినట్లు. దెన్ ఇట్ బికమ్స్ అ డిఫరెంట్ కాంటెస్ట్. బికాజ్ నెక్స్ట్ ఎలక్షన్లో డిఎంకే ఉండరు, ఏఐడిఎంకే ఉండరు, ఉంటే కూడా మైనర్ ప్లేయర్లు అయిపోతారు. ఇది ఇప్పుడు ఫస్ట్ లోక్సభ ఎలక్షన్ వచ్చేటప్పుడు టెస్ట్ వస్తుంది 3 సంవత్సరాల తర్వాత. దాని తర్వాత నెక్స్ట్ విల్ బి ద అసెంబ్లీ ఎలక్షన్, దాని 2 సంవత్సరాల తర్వాత.
దిస్ విల్ బీ ద మెయిన్ థింగ్. 2031లో జరిగే ఎలక్షన్ టైంలో అప్పుడు తెలిసిపోతుంది మనకి ఎట్లా జరుగుతుంది. సో ఐ థింక్ అన్నామలైస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా క్లియర్ ఉంది. ఇఫ్ ఈ రిమైన్స్ ఇన్ బీజేపీ ఓకే, కానీ ఒక లిమిటెడ్ గ్రోతే ఉంటుంది ఆయనకి బీజేపీలో ఉంటే కూడా. ఆయన బయటికి వెళ్ళి ఒక పార్టీ పెట్టడం మంచిది, కానీ బీజేపీకి పెద్ద లాస్, దాంట్లో డౌట్ లేదు. తమిళనాడులో బీజేపీకి లీడర్స్ అని ఎవరు లేరు. ఒకసారి తమిళిసై సౌందరరాజన్ పెట్టారు, షీఈస్ ఒక లీడర్షిప్ మెటీరియల్ కాదు ఆమె. నయనన్ నాగేందర్ పెట్టారు, హీఈస్ అబ్సల్యూట్లీ యూస్లెస్. ఇట్లాంటి ఎవరు ఉన్నారు వాళ్ళ దగ్గర? పొన్ రాధాకృష్ణన్ గారు ఉన్నారు, ఆయన ఒకసారి కన్యాకుమారి వైపు నుంచి గెలిచారు, నాట్ ఎ లీడర్షిప్ మెటీరియల్. ఆయన యూనియన్ మినిస్టర్ కూడా ఉన్నారు. తమిళనాడులో బీజేపీ దగ్గర ఎవరు లేరు, ఎందుకంటే తమిళ్ పాలిటిక్స్ అనగానే కరిష్మా మీద నడుస్తుంది. ఎంజి రామచంద్రన్, జయలలిత, కరుణానిధి కూడా ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ హిమ్ ఆల్సో యాజ్ అ స్టార్. ఇట్లాంటి ఇప్పుడు విజయ్, ఇట్లాంటి ఒక కరిష్మా మీద నడుస్తున్న పార్టీ అన్నమాట. స్టాలిన్ కూడా ఒకటేసారి గెలిచారు ఈసారి, అంతే, ఈ డెంట్ విన్ రిపీట్. కానీ ఎంజీఆర్ గారు వచ్చినప్పుడు ఆ ఒక వేవ్ అండ్ అక్కడ చూడండి చాలా క్లియర్ అవుతారు. వెరీ సర్ప్రైజింగ్లీ ఎంజీఆర్ ఈజ్ నాట్ అ తమిళియన్, అవును, ఆయన మలయాళీ, సిలోర్ నుంచి వచ్చిన మలయాళీ. జయలలిత ఈజ్ అ కన్నడిగా. కరుణానిధి అందరు చెప్తారు గుంటూరు నుంచి వచ్చిన మనిషి అని చెప్తారు, నాకు ఐ రియలీ డోంట్ నో, బట్ చాలా మంది చెప్పారు నా దగ్గర. తమిళ్లో ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళకి నార్త్ ఇండియన్ అనగానే ఇంకేదో ప్రాబ్లం వచ్చేస్తుంది వాళ్ళకి. హిందీ అనగానే నో 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 హిందీ నై, ఇది ప్రాబ్లం. సో అది ఓవర్కమ్ చేయడానికి బహుశా ఒక స్ట్రాటజీ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. అండ్ గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా అన్నామలైని రసమలై అన్నారు, ఆయన బాగా ప్రొవోక్ చేశారు, పోక్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈయన అధ్యక్షుడి నుంచి మార్చిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు అనుకున్నారు, అవి జరగలేదు. బట్ ఇప్పుడు ఈయన ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి ద్రవిడ సిద్ధాంతాన్ని కాదనే విజయ్కి కట్టబెట్టారు. ఇప్పుడు ఆ రెండింటినీ కాదని విజయ్ ఒకటి ఫాలో అవుతున్నాయి, రెండింటినీ కాదని ఇంకొక సరికొత్త ఎజెండా. ఎంత యూత్ అనుకున్నప్పటికీ యూత్లో కూడా స్ప్లిట్ అనేది తీసుకోవాలి. ఏ ఎజెండాతో ముందుకెళ్తారు? మళ్ళీ యాంటీ హిందీ అంటారా? ఇప్పుడు ఆల్రెడీ 3 లాంగ్వేజ్ సిబిఎస్లో పెడుతున్నారంటేనే దాన్ని వ్యతిరేకించారు అంటేనే అక్కడ మళ్ళీ ఆయన లాంగ్వేజ్లనే ఎత్తుకున్నారు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏ ఎజెండా, ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తారు? ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఛాలెంజ్ లాగే ఉంటుంది కదా. అన్నామలై గారు దీనికన్నా ముందు కూడా బీజేపీలో జాయిన్ చేసే ముందు కూడా ఆయనకు ఒక ఎన్జిఓ ఉండే, విలేజ్ బేస్డ్ ఎన్జిఓ. అంటే అక్కడున్న యంగ్స్టర్స్ని రూరల్ ఎన్వైరన్మెంట్లో అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్గా క్రియేట్ చేయడం. ఎందుకంటే హీ స్టడీడ్ ఫ్రమ్ పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్, సో ఈజ్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ టెక్నికలీ. సో అట్లాంటి మనిషి ఒక ఆయనకి హీ హాజ్ అ నాలెడ్జ్ చేయడానికి ఇదంతా రూరల్ ఆయనకి రూరల్ అంటే చాలా ఇష్టం. ఆయన అన్నారు, నేను పాలిటిక్స్లో లేకుండా నేను అగ్రికల్చర్ చేస్తాను, మా ఫాదర్ వాళ్ళందరూ ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వస్తారు వాళ్ళు, సో రైతుగా ఉండి నేను అదే పని చేస్తాను అని చెప్పారు. సో బహుశా ఆయన అదే ఎన్జిఓని రివైవ్ చేస్తారేమో మళ్ళీ ఇంకోసారి, రివైవ్ చేసి అక్కడి నుంచి ఒక పొలిటికల్ అవుట్ఫిట్గా మార్చుకుంటారు. ఎస్, మొన్న జరిగినప్పుడు 3 లాంగ్వేజ్ పాలసీ గురించి మాట్లాడను, అన్నామలై క్రిటిసైజ్ చేసి చాలామంది ఇదేంటి అన్నామలై క్రిటిసైజ్ చేస్తున్నారు, మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన పద్ధతి కదా. తమిళనాడులో అది పనికొస్తుంది. తమిళనాడులో మీరు సపోర్ట్ చేశారనుకోండి ఆ పాలసీని, దెన్ మీ పొలిటికల్ ఫ్యూచర్ లేదు అక్కడ. ఇది మనం చూసుకుంటూ వస్తున్నది. అఫ్కోర్స్ దాంట్లో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది ఆ 3 లాంగ్వేజ్ పాలసీలో. అది యాక్చువల్ తమిళ్కి బెనిఫిషియల్, కానీ అక్కడున్న పొలిటీషియన్స్ అట్లా చూడరు కదా. వాళ్ళు దాని నుంచి ఏమైనా మోదీ తీసుకొచ్చారు కదా పద్ధతి, సో దీన్ని వ్యతిరేకించాలి, అదొక పాలసీ. కానీ నాకు అన్నిటికంటే ఎలక్షన్లు ఏం నచ్చిందంటే ఒక విజయ్ గెలిచారు అదొకటి, కానీ ద్రవిడియన్ మూమెంట్, ఇప్పుడు దాకా మనం అనుకున్న ద్రవిడియన్ మూమెంట్ని ఎవరు ముట్టలేరు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ తమిళ్ కల్చర్ అనుకున్నాం. ఈవి రామస్వామి నాయక టైం నుంచి అన్నాదురై కరుణానిధి స్టాలిన్, ఇది నడుస్తుంటే వస్తుంది. అది ఇన్ బిట్వీన్ జయలలిత అండ్ ఎంజీఆర్ ఆల్సో వాళ్ళు దే కెప్ దట్ థింగ్, ద్రవిడియన్ పాలిటిక్స్, ఆల్ ఇండియా ద్రవిడం ఉండేట కడహం. సో అది ఉంది, వాళ్ళు ద్రవిడ ఉండేట కడహం అని ఉంది. సో డెఫినెట్గా ఐ థింక్ అన్నామలై గారికి ఇప్పుడు ఆ పొలిటిక్స్ ఎట్లా ఆడాలని అర్థమైపోయింది. బహుశా ఆయన ఫస్ట్ టైం పార్టీకి వచ్చినప్పుడు, ఆయన గ్రీన్ హార్న్గా ఉన్నప్పుడు పాలిటిక్స్ అనేది ఎట్లా ఆడాలని ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నారు. ఎస్, తమిళ్లో ఉన్నప్పుడు తమిళనాడు లాగా మాట్లాడారు, ఇంగ్లీష్లో చెప్తారు వెన్ యూఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ అని. దిస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే చేస్తున్నారు. అండ్ చూద్దాం, మనం ఇంకా డిసైడ్ కాలేదు. యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ మనకు తెలియదు బహుశా ఏం డిస్కషన్ జరగబోతుందో. సాయంత్రం దాకా రిజైన్ చేస్తారా, లేకుంటే ఆయన మళ్ళీ ఉండిపోతారా పార్టీలో, ఏమైనా కానీ ఐ థింక్ బీజేపీ ఆయన్ని ఒకసారి రికగ్నైజ్ చేస్తే ఆయన్ని అక్కడ ఉంచండి, మళ్ళీ యూజ్లెస్ లీడర్స్ని తీసుకురాకండి. నయనార్ నాగేంద్రను, తమిళిసై సౌందరరాజన్, అబ్సల్యూట్లీ యూస్లెస్. కావాలంటే ఇంకా కొంతమంది యంగ్స్టర్స్ని తీసుకురండి పార్టీలో. కేరళలో చూడండి, ఏకే యాంటనీ కొడుకు బీజేపీలో ఉన్నారు, యాంటనీ యంగ్ లీడర్ ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు అడగొచ్చు, వీళ్ళందరూ క్రిస్టియన్స్ బీజేపీలో ఏం చేస్తున్నారు కేరళలో? దే ఆర్ బిల్డింగ్ ద నెక్స్ట్ జనరేషన్.
ఇప్పుడు కాకపోతే 20 సంవత్సరాల తర్వాత వీళ్ళు లీడర్గా తయారవుతారు. సువేందు అధికారి, హిమంత విశ్వ శర్మ, యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళందరూ బీజేపీలో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్. దాంతో ఇంకో పేరు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అన్నామలై. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ డీకే శివకుమార్ ఈ రోజు స్వేరింగ్ ఇన్ సెరమనీ అవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 2.5 ఏళ్ల పాటు ఫస్ట్ అనుకున్నారా అనుకోలేదా అఫీషియల్ గా బయటికి రాకపోయినప్పటికీ కూడా సిద్ధరామయ్య ఆయన రిజైన్ చేశారు, డీకే శివకుమార్ వస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా మళ్ళీ కర్ణాటకని గెయిన్ చేసుకోవాలి అనేది ఒక కాంగ్రెస్ది ఉంటుంది. దానికి తగ్గట్టుగా డీకే శివకుమార్ వర్క్ చేస్తారా? ఒక డెడికేటెడ్ కార్యకర్తగా ఉన్నాడు, డెడికేటెడ్ లీడర్ గానే వర్క్ చేశాడు, అందరినీ కలుపుకున్నాడు అండ్ ఫైనాన్షియల్ గా కూడా బాగా హెల్ప్ సర్న్ఫుల్ చేసి అలాంటి పర్సన్ ఇప్పుడు సీఎం అవుతున్నారు అంటే ఎలా ఉండబోతుంది కాంగ్రెస్కి? అక్కడ కాంగ్రెస్కి ఏ ప్రాబ్లం వచ్చిందంటే, ఒకటి క్యాస్ట్ పాలిటిక్స్, అది కర్ణాటకలో ఉంది, మన ఆంధ్ర వైపు ఉంది, తెలంగాణలో అంత లేదనుకోండి. కానీ తమిళనాడు, కేరళలో అంత క్యాస్ట్ ఇస్ నాట్ అ బిగ్ ఈక్వేషన్. ఒక్కలిగా లింగాయట్ వీళ్ళిద్దరు నడిమిట్లోనే ముఖ్యమంత్రి పొజిషన్ వేరీ అవుతుంది. నిజలింగప్ప గారి టైం నుంచి దేవరాజర్స్ బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ వచ్చినప్పటికీ నడిమిట్లో చాలా మటుకట్టు జరిగింది. రామకృష్ణ హెగ్డే పాసిబ్లీ ద ఓన్లీ నాన్ బీజేపీ ఆ టైంలో ఉన్న నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన. కర్ణాటకలో మీకు తెలిసిన 3 ముఖ్యమంత్రులే కంప్లీట్ చేశారు. ఒకటి దేవరాజర్స్ కానీ, నిజలింగప్ప కానీ, దాని మన సిద్ధరామయ్య గారు ఫస్ట్ టర్మ్ 2013-2018 36 ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు దాకా కర్ణాటకలో. సో కర్ణాటకలో ముఖ్యమంత్రిగా తక్కువ లేదు. ఓకే, ఎవ్రీ 2-3 ఇయర్స్ ముఖ్యమంత్రి మారుతారు అక్కడ. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే ఈ లాస్ట్ టైం ఎలక్షన్ గెలిచిన తర్వాత వీళ్ళ నడిమిట్లో ఒక అగ్రిమెంట్ ఉండే, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఇక్కడ తెలంగాణలో కూడా అట్లా ఒక అగ్రిమెంట్ ఉంది, కానీ అది ఇంకో కాంటెక్స్ట్ అది. సో ఈ అగ్రిమెంట్లో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారు ఉంటారు అండ్ 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ఉంటారని ఒప్పుకున్నారు ఆ టైం. డీకే శివకుమార్ గారి ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఎమ్మెల్యేస్ ఫాలోయింగ్ ఎక్కువ లేరు, అది సిద్ధరామయ్య గారి దగ్గర ఉంది. కానీ సిద్ధరామయ్య గారి ప్రాబ్లం ఏంటంటే ఆయన కురుబా కమ్యూనిటీ నుంచి వస్తారు, విచ్ ఇస్ ద బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. వాళ్ళకి 7-8% పాపులేషన్లో స్ట్రెంగ్త్ ఉంది. ఒక్కలిగాస్ లింగాయట్ డామినేట్ చేస్తారు, కానీ వాళ్ళ పాపులేషన్ స్ట్రెంగ్త్ కొంచెం డిస్ప్యూట్ ఉంది, ఎందుకంటే ఆ క్యాస్ట్ సెన్సస్ కరెక్ట్ కాదని చెప్పి దాన్ని విత్డ్రా కూడా చేశారు. ఎనీవే 17, 18 నుంచి 19 దాకా ఉంటుంది, వీళ్ళదేమో 20 నుంచి 24 దాకా ఉంటుంది. ఒక్కలిగాస్ లింగాయట్స్ అండ్ ఒక్కలిగాస్. ఇప్పుడు హీఈస్ కమింగ్, ఒక్కలిగా ముఖ్యమంత్రిగా వస్తున్నారు డీకే శివకుమార్. డీకే శివకుమార్ ఎందుకు తీసుకొచ్చారనేది వన్ మెయిన్ రీజన్ ఇస్ సిద్ధరామయ్య గారి పర్ఫార్మెన్స్ చాలా మటుకు డిసప్పాయింటింగ్గా ఉంది. ఆయన ఏమైనా పెద్ద పని ఏమైనా చేశారంటే మీరు ఒక్క పాయింట్ కూడా చెప్పలేరు, హీ డిడ్ దిస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పేసి. లేదు, ఇండస్ట్రియలైజేషన్ అది ఆల్రెడీ ఉంది, ఐటీ ఆల్రెడీ ఉంది, కొత్తగా ఏం చేశారు? ఏం చేయలేదు. అక్కడ బెంగళూరు చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి అర్బనైజేషన్ ఇష్యూ చాలా ఉంది, ట్రాఫిక్ అక్కడ మెయిన్ సమస్య. అక్కడున్న ప్రజల ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏడుస్తున్నారు. ఒక 30 నుంచి 40-45 సీట్ల మీద ఇంపాక్ట్ దీంతో ఉండిపోతుంది. సిద్ధరామయ్య గారు ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడలేరు, హిందీ ఈజ్ నాట్ ఫ్లూయెంట్ అట్ ఆల్. ఈయనకి అదొక అడ్వాంటేజ్ ఉంది, ఒక యంగ్ ఇమేజ్, అంటే 64 ఇస్ స్టిల్ యంగ్. ఆయన న్యాచురల్ డీకే శివకుమార్ మీరు చెప్పినట్లు ఒక ఆర్గనైజేషన్ కేపబిలిటీ ఉంది. ఆయన ఒక క్రైసిస్ మేనేజర్గా చూసుకుంటారు. మీరు చూసుంటారు, ఎక్కడైనా ఏదైనా స్టేట్లో కాంగ్రెస్లో క్రైసిస్ వస్తే ఆయన్ని పంపిస్తారు. రిసార్ట్ పాలిటిక్స్లో ఛాంపియన్ ఆయన. ప్లేన్లో హైర్ చేసి ఇమ్మీడియట్ కర్ణాటక తీసుకొచ్చి అక్కడ రిసార్ట్లో పెట్టిస్తారు అందరినీ, ఎమ్మెల్యేలు అందరినీ. చేశారు ఆయన, చాలాసార్లు చేశారు ఆయన. సో న్యాచురలీ కాంగ్రెస్ హైకమాండ్కి ఆయన తీసుకురావాలి. కానీ కాంగ్రెస్లో ప్రాబ్లం ఏంటంటే ఢిల్లీలో ప్రాబ్లం ఉంది, అంటే ద ఫస్ట్ ఫ్యామిలీలో ప్రాబ్లం. సోనియా గాంధీకి కర్ణాటక పాలిటిక్స్లో ఇంట్రెస్టే లేదు అసలు, రాహుల్ గాంధీకి ఉండే. అండ్ డీకే శివకుమార్ రాహుల్ గాంధీకి ఎప్పుడు పడదు. మీకు గుర్తుంటుంది, లాస్ట్ వీక్ పోయిన వారంలో డీకే శివకుమార్ గారు 3 రోజులు ఢిల్లీలో ఉన్నారు. రాహుల్ గాంధీని కలవడానికి వచ్చారు, రాహుల్ గాంధీ కలవలేదు. బహుశా దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం దాని గురించి. 3 రోజులు కలవకుండా అక్కడే ఉన్నారు ఆయన. లాస్ట్లో వెళ్ళిపోదామనే ముందు లాస్ట్ ట్రైగా ప్రియాంక వాద్రాకి ఫోన్ చేస్తే ఆమె చెప్పింది ప్లీజ్ కమ్ అలాంగ్. మాట్లాడి ఇది ప్రాబ్లం ఉంది మేడం, చేపియాలి. నాకు అష్యూరెన్స్ అప్పుడు ఇచ్చారు నన్ను ముఖ్యమంత్రి చేస్తారని, చేయట్లేదు. కోర్స్ దాంతోపాటు అక్కడ ఉన్న మఠాల పీఠాధిపతులు వాళ్ళ ఫోన్ కాల్ అన్నీ రావడం మొదలుపెట్టి ప్రెషర్ బిల్డప్ అయింది ప్రియాంక మీద. షీ అప్రూవ్డ్ ఇట్. రాహుల్ గాంధీ అప్రూవ్ చేయలేదు. తర్వాత కలిశారు, శివకుమార్ వచ్చి ఫోటో కూడా తీసుకొని ట్వీట్ కూడా చేశారు, మై లీడర్ అని చెప్పేసి. కానీ ప్రాబ్లం ఏంటంటే కర్ణాటకలో ఈ అక్కడున్న పాలిటిక్స్లో చాలా మట్టుకు డీకే శివకుమారే నడిపిస్తున్నారు. బ్యాక్ రూమ్ బాయ్ అంట. మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారితో ఎట్లా ఉన్నారు, అదే బ్యాక్ రూమ్ బాయ్లో
డీకే శివకుమార్ ద ఛాంపియన్. ఇప్పుడు ఒక యాంటీ ఇన్కంబెన్సీ బిల్డప్ అయింది. ఇంకా ఒక 2 సంవత్సరాలు ఎలక్షన్ రాబోతుంది. ఏం చేస్తారు? బిగ్ ఛాలెంజ్ కాంగ్రెస్కి. ఎందుకంటే బీజేపీ వైపు వీళ్ళకి ఒకటే అడ్వాంటేజ్ కాంగ్రెస్కి ఏముందంటే బీజేపీ వైపు లీడర్లు ఎవరు లేరు. యడ్యూరప్ప ఇస్ ఓన్లీ టాల్ లీడర్. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ షియర్ వేస్ట్. అది బొమ్మాయి ఉండొచ్చు, జగదీష్ షెట్టార్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ అబ్సల్యూట్లీ యూస్లెస్గా ఉన్నారు. ఎవరు లీడర్షిప్ మెటీరియల్కి లేరు వాళ్ళ దాంట్లో. కానీ బీజేపీకి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే జేడీఎస్ వీక్ అయిపోయింది అక్కడ కంప్లీట్గా. జేడీఎస్ని కుమారస్వామిని తీసుకెళ్లి యూనియన్ గవర్నమెంట్లో పెట్టించారు. దేవేగౌడ గారిని రాజ్యసభ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి రిటైర్ అయిపోయారు. జేడీఎస్ ఒక 5-6 సీట్లు కూడా ఇప్పుడు గెలవలేరు. ఆ పరిస్థితులు వచ్చేసారు వాళ్ళు. బీజేపీ ఎన్ష్యూర్డ్ దాట్. అదే గేమ్ ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్రలో ఆడుతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్లో. శివసేనని కంప్లీట్గా ఫినిష్ చేసేస్తున్నారు. కర్ణాటకలో కూడా అదే చేస్తారు. సో ఇప్పుడు 2 పార్టీ రేస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. దీని ముందు జేడీఎస్ యూస్ టు కాల్ ద షార్ట్స్ అనమాట. జేడీఎస్ బీజేపీకి సీట్లు ఇస్తుండే, తర్వాత బీజేపీ జేడీఎస్కి సీట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈసారి జేడీఎస్కి చెప్తాను పక్కన కూర్చో నువ్వేం చేయకపోయి. ఇదే గేమ్ మీరు బీహార్లో చూశారు. నితీష్ కుమార్ లాంటి పవర్ఫుల్ లీడర్ని బీజేపీ కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసారు. బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్లో జేడీయూ ఉండదు బీహార్లో. వారందరూ బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తారు. ఇదే కర్ణాటకలో గేమ్ ఆడుతున్నారు బీజేపీ. సో వచ్చే ఎలక్షన్లో 2 ఆప్షన్స్ జరగవచ్చు. ఒకటి, డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి ఫేజ్గా చూపించి కాంగ్రెస్ పోటీ చేస్తారు. బీజేపీ వైపు నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా లేకున్నా పోటీ చేస్తారు, మోదీ గారు ఫోటో పెడతారు. ఇది మనం ఒడిశాలో చూసాం, ఛత్తీస్గఢ్లో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో చూసాం. ఎక్కడా వీళ్ళు లీడర్ని పెట్టలేదు. ఈవెన్ హర్యానాలో కూడా, ఢిల్లీలో కూడా వితౌట్ ఎనీ సీఎం ఫేస్ వీళ్ళు ఎలక్షన్ పోటీ చేసి గెలిచారు. దాని తర్వాత సీఎంని అపాయింట్ చేశారు. నితిన్ నబీన్ అని ఒక ఆయన ఉన్నాడు అని చాలామందికి తెలియదు. ఆయన్ని బీజేపీ ప్రెసిడెంట్గా చేశారు. ఇది బీజేపీలోని అన్నిటికీ పెద్ద అడ్వాంటేజ్. ఏంటంటే వాళ్ళ బ్రాండ్ ఇస్ మోదీ. కానీ కర్ణాటకలో అది పనిచేస్తుందా లేదా అనేది మనం చూడాల్సింది. నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియాలో పనిచేసింది, కర్ణాటకలో జరుగుతుందా అనేది ఇప్పుడు రాబోయే పెద్ద ప్రశ్న. కాంగ్రెస్కి ఉన్న పెద్ద ప్రాబ్లం అక్కడ లింగాయత్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎలా కంపెన్సేట్ చేయాలి, పాసిఫై ఎలా చేయాలి, వాళ్ళ దానికి ఎవరైనా ఉప ముఖ్యమంత్రి చేస్తారా, ఖర్గే ఫ్యామిలీని ఏం చేస్తారు, బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి మళ్ళీ ఎవరినైనా తీసుకురావంటే ప్రియాంక్ ఖర్గేని డిప్యూటీ సీఎం చేస్తారా, కేరళ మోడల్ ఫాలో చేయబోతున్నాం అని చెప్పి ఒక పుకారు విన్నాం మనం. కేరళ మోడల్ ఏముండే, ఈసారి సతీష్ ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడ మొత్తం పాత కంప్లీట్ సీనియర్ లీడర్షిప్ని తీసేశారు. వాళ్ళు ఎవరిని మినిస్టర్షిప్ని కొంతమందిని తీసుకున్నారు అంతే, 3-4. మిగతా అందరు ఫ్రెష్ ఫేసెస్ తీసుకొచ్చారు. ద ఐడియా ఇస్ మన మమతా బెనర్జీకి వచ్చిన అదే ప్రాబ్లం ఈ ఎలక్షన్లో. 74 మంది ఎమ్మెల్యేలని ఆమె రీప్లేస్ చేశారు. ఆమె లాజిక్ ఏముండే, వ్యతిరేకత నా వ్యతిరేకత కాదు, నా మీద వ్యతిరేకత లేదు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. సో షీ ట్రై టు పుష్ ద బ్లేమ్ ఆన్ టు ద ఎమ్మెల్యేస్. అది పోయింది. ఎమ్మెల్యేలు ఓడిపోయారు, ఈమె కూడా ఓడిపోయింది. కర్ణాటకలో అది కాకపోతే, అది కావద్దంటే ఇప్పుడు ఈ క్లీనప్ జరగాల్సింది. ఇమ్మీడియట్గా డీకే శివకుమార్ ఇప్పుడు బెంగళూరు చుట్టుపక్కల, హీ ఆల్సో కమ్స్ ఫ్రమ్ కనకాపుర, ఇట్స్ పార్ట్ ఆఫ్ బెంగళూరు. కానీ ఆయన బెంగళూరు రూరల్ నుంచి గెలిచారు. దాని ముందు రామ్నగర అంటుండే, మన షోలే అక్కడే షూట్ చేశారు. రామ్నగర ఇప్పుడు బెంగళూరు రూరల్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ బెంగళూరు రూరల్, రామ్నగర 5 ముఖ్యమంత్రులు ఇచ్చారు కర్ణాటకకి నిజలింగపట్నం నుంచి, లాస్ట్ దేవగౌడ అండ్ కుమారస్వామి ఆల్సో. సో ముఖ్యమంత్రి షార్టేజ్ లేదు ఆ ఏరియా నుంచి. దానికోసం డెవలప్మెంట్ చాలా కీగా ఉండబోతుంది. ఎందుకంటే హైదరాబాద్, కర్ణాటక పక్కన పెడితే నార్దర్న్ కర్ణాటక, ఈ 2 రీజన్స్ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్. సదర్న్ కర్ణాటక, మెంగళూరు, ఉడిపి, ఇప్పుడు శివమోగ, ఇదంతా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్. ఏం జరుగుతుంది ఈసారి బీజేపీ వైపు నుంచి? ఎవరిని ఫ్రంట్లో పెడతారో ముఖ్యమంత్రి ఫేస్గా, లేకుండా ఎవరిని పెట్టకుండా ఇట్ విల్ బి మోదీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎలక్షన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ 1.5 yearలో స్టార్ట్ అయిపోతుంది ప్రాసెస్. సో శివకుమార్ గారికి చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడు ఇది కంప్లీట్ సెట్ రైట్ చేయడానికి. ఆయన కొత్త పథకాలు అనౌన్స్ చేస్తా అంటున్నారు. ఆ పాత పథకాలే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకా డబ్బులు లేవు, అప్పులు తీసుకున్నారు. సో చాలా మటుకు క్రైసిస్ ఉన్నాయి. కానీ హీఈస్ అ క్రైసిస్ మ్యాన్. సో మనం ఒక టైం ఇద్దాం. హనీమూన్ పీరియడ్ ఉంటుంది, ఒక 6 నెలలు కాకపోతే 3 నెలలు హనీమూన్ ఉంటుంది. దాని తర్వాత క్వశ్చన్స్ విల్ బీ స్టార్టెడ్. ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు అని ప్రశ్నలు అడుగుతారు ప్రజలు. Yes, sir. Thank you so much, sir. Thank you.